ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. లోకమంతా సంచారము చేసేటువంటి దేవుని 7 నేత్రములు అని చెప్పబడింది. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎప్పుడు కూడా దృష్టించి ఆయన కాపాడేటువంటి వాడు. మనుషులు చాలాసార్లు ఏమనుకుంటారంటే, మా మీద దృష్టి కలిగిన వారెవరు, మమ్మలను పట్టించుకునే వారెవరు, మా బాధలను అర్థం చేసుకునే వారెవరు, మా శ్రమను మా కష్టమును గ్రహించగలిగిన వారు ఎవరు అని అనుకుంటూ ఉంటారు. మనుషుల బాధలను, శ్రమలను, కష్టమును అర్థము చేసుకునేటువంటి గొప్ప దేవుని యొక్క 7 నేత్రములు లోకమందంతటా సంచారము చేయుచు ఉన్నాయి. ఎక్కడ ఏ దీనుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నేత్రములు ఆ వ్యక్తి మీద దృష్టి నుంచి అతన్ని మొరను ఆలకించేటువంటిదిగా ఉంటూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయములు బెతెస్దే కోనేరు దగ్గర అనేక రోగులు ఉన్నారు. ఆ కోనేటి నీటిలో దేవుని దూత దిగి ఆ నీళ్లను కదిలించినప్పుడు అందులో దిగినవాడు మొదట బాగుపడతాడు గనుక అనేకులు బాగుపడి వెళుచున్నారు. అనేక దినములుగా ఒక దీనుడు అక్కడున్నాడు. ఆ దీనుడు ఏమనుకున్నాడంటే, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరే, ధనము లేదు, బలము లేదు, బలగము లేదు అని అనుకున్నాడు. అయితే ఒకరోజు యేసు ప్రభు వారు వచ్చి వానిని చూసి ఆయన వాని దగ్గరకు వెళ్ళి వానిని విచారించి వానిని స్వస్థపరిచినాడు. 38 సంవత్సరాలుగా ఎవరి దృష్టి తన మీద పడలేదని ఆ దీనుడు అనుకున్నాడు. కానీ దేవుని యొక్క దృష్టి అతని మీద పడ్డది. నాయిన్ అనేటువంటి ఊరిలో విధవరాలు కుమారుడు చనిపోయి ఆ ఊరు నుండి వెలుపలకు వస్తూ ఉంటే జీవాధిపతి అయిన యేసు ఆ ఊరిలోనికి వెళుచున్నాడు. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఏడ్చుచున్న ఆ తల్లి మీద యేసు దృష్టి పడ్డది గనుక ఆయన ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా ఏడవకని చెప్పి చనిపోయిన వానిని బ్రతికించినాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఎంతకాలం నీ కష్టాన్ని నీవు అనుభవిస్తున్నావు, శ్రమ పడుతున్నావు, బాధపడుతున్నావు. ఈ దినము దేవుడు నిన్ను చూసి చెబుతున్నాడు, ఇదిగో నేను నీ యొద్దకు వస్తున్నాను. నీ శ్రమను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో నీ శ్రమను చూసేవాడిని నేను, నీ కష్టము చూసిన వాడిని నేను. నిన్ను స్వస్థపరచుటకు, నిన్ను బాగు చేయుటకు నీ యొద్దకు వస్తున్నాను. ఇంతటితో నీ శ్రమను, నీ కష్టమును, నీ బాధను నేను తొలగించి నీకు దీవెనను అనుగ్రహిస్తూ ఉన్నాను. దేవుడు నీ శ్రమను, నీ బాధను చూసి నీ యొద్దకు వచ్చేవాడు కనుక ఆయన దృష్టి నీ మీద ఉన్నదన్న సత్యాన్ని నీవు మర్చిపోపాకు. లోకమందంతటా సంచరించే దేవుని యొక్క 7 నేత్రములు నీ మీదే ఉన్నాయి. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి మీద దృష్టించి వారిని బాగు చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.